హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, ఈరోజు సోమవారము శివయ్యను తాగు, నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావు అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు ఎందుకు సందేశాన్ని అందించాలనుకుంటున్నారనేది మనం ఆయన మాటలతోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే వేయడం స్టార్ట్ చేయండి. అలాగే ఎలాంటి సమస్యలున్నా, బాధలున్నా, కష్టాలున్నా సరే బాబా గారికి చెప్పుకోండి. మీ కష్టాలని, బాధలని బాబా గారు అయితే కంపల్సరీ నెరవేరుస్తారు. కొంచెం లేట్ అయినా సరే కానీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి. తప్పకుండా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశం విందామా? మరి నాపై గౌరవంతో నన్ను తాకు, తప్పకుండా నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు చూపించబోతున్నాను. ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలు ఇలా అనుకుంటూ ఉంటే ఎలా చెప్పు? ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఎలా లభిస్తుంది? అసలు మనం చేస్తున్న పని ఏమిటి, మనం ఆశించిన లాభం ఏంటి అనే దానిని నువ్వు ముందుగా ఆలోచించాలి. నువ్వు చేస్తున్న పని సక్రమంగా ఉందా, లేదంటే నువ్వు చేస్తున్న పనిపై పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉంటే కనుక పనిని ఆశించాలి. అలా కాకుండా నువ్వు సగం సగం పనులు చేసుకుంటూ అసలు పనినే మొదలు పెట్టకుండా నాకు లాభం రావాలి అంటే ఏ భగవంతుడైనా అందుకు మంచి దారిని ఎలా చూపించగలుగుతాడు? కష్టే ఫలి అంటారు. నువ్వు కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. కష్టాన్ని ముందుగా శ్రమించిన తర్వాత ఫలితాన్ని ఆశించు. తప్పకుండా భగవంతుడిని తోడు ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. అలా కాకుండా ఊరికే కూర్చొని నాకు ఉన్న చోటనే దండం అకస్మాత్తుగా రావాలి అంటే ఎలా చెప్పు? ఎందుకలా ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటావు? నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నువ్వు నాతో చెప్పాలి కదా అని అనుకుంటున్న ప్రతి పనిలో నువ్వు అపజయం పొందుతున్నావు కదా. దాని గురించి నీకు ఈ మధ్య చాలా ఎక్కువ బాధగా ఉంది. నీ కష్టం అంతా కూడా వృధా అయిపోతుందని చాలా బాధపడుతున్నావు. అలాగే నువ్వు చేసినటువంటి కష్టం కూడా వేరే వారి కష్టంగా చెప్పుకొని వారు లాభాన్ని పొందుతున్నారు. నువ్వెంతో మదన పడిపోతున్నావు. వేరే వారు ఉపయోగించుకుంటూ అది వారు చేసినటువంటి కష్టంగా సొంత పనుల వలనే వారి కష్టంలా వారు ఉపయోగించుకుంటూ వారు లాభం పొందుతున్నారు. నువ్వు మాత్రం అదేది కూడా లెక్క చేయకుండా నువ్వు నీ పనిని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నావు. అలా నిర్వహిస్తూ ఉండడం వలన నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎవరైనా సరే మన పనిని లాభంగా పెట్టుకొని ఎన్ని రోజులని వారి కష్టంగా చెప్పుకుంటారు చెప్పండి? ఎప్పుడు కూడా కష్టంగా శ్రమించిన వారికి ఎటువంటి నష్టం అనేది జరగదు. ఇక నుంచి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి తప్పకుండా నేను శిక్ష పడేలాగా చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినట్టుగా న్యాయం గెలిచినట్టుగా ప్రతి ఒక్కరి కంటికి కనిపిస్తుంది. అది వారందరిలోనూ కూడా మంచి భావన ఏర్పడేలాగా చేస్తుంది. ముందుగా అన్యాయం గెలిచినట్టుగా కనిపిస్తుంది కదా. మరి అందరికీ కూడా మనం మంచివారుగానే కనిపిస్తారు. కానీ ఆ క్షణం నువ్వు ఏమీ చేయలేవు. కాస్త ఓపికగా ఉండు. అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది. అది చిరకాలం ఉండేలాగా జరుగుతుంది. కష్ట సుఖాలనేటివి ఎవరికైనా కానీ సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టం వస్తుంది, అలాగే దాని వెనకాల సంతోషం కూడా తప్పకుండా వస్తుంది. వాటిని తప్పకుండా మనం అనుభవించాల్సిందే కదా. వచ్చినటువంటి కష్టం ఎప్పటికైనా సరే తిరిగి వెళ్ళక తప్పదు. వెళ్ళిపోయినటువంటి సంతోషం కానీ, కష్టం కానీ ఏదైనా కూడా మరలా మన దగ్గరికి రాక తప్పదు. ఒకటి పోతే ఒకటి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. అది కష్టమైనా, సంతోషమైనా సరే రెండింటినీ మనం సమానంగా స్వీకరించాలి. అప్పుడే మన జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా గందరగోళంగా చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా జరిగింది అంటే రేపటి రోజున నీకు ఏ విధంగా జరుగుతుందో అర్థం కాలేదు. ఇప్పుడు నీకు బాధ కలిగిందనుకో, రేపటి రోజున నీకు సంతోషంగా ఉంటావని అర్థం. మనకు ముఖ్యమైనవి ఓర్పు, సహనం. నీకు వచ్చినటువంటి బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మారిపోతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను. ఎవరైతే నిన్ను కష్టపెడుతున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నీ కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతున్నారో వారందరికీ కూడా శిక్ష పడి నలుగురికి వారు చేసినటువంటి తప్పేమిటో తెలుస్తుంది. అలాగే నలుగురిలోనూ వారంటే ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా తెలిసొచ్చే తీరుతుంది. నువ్వు అనుభవించినటువంటి ఈ బాధనంతా కూడా
కేవలం వారి వల్లే అని అందరికీ తెలిసేలా చేస్తాను. దాని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే వారితో ఎలాంటి పోట్లాట కానీ లేదంటే వారితో ఏదైనా కానీ చర్చించాల్సినటువంటి విషయాల్లో కాస్త నువ్వు ఎక్కువగా దురుసుగా మాట్లాడడం కానీ ఇవి ఏవి కూడా చేయకూడదు. వారికి కాస్త దూరంగా ఉండు చాలు. ఎవరైతే నీ పట్ల దెబ్బతీసే విధానంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించారని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అవి ఏవి కూడా నిన్ను సాగనివ్వరు. అలాంటి వారి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితంగా కేవలం నీ మాటలు వినేంతో వారి ముందు నీవు కూడా నటిస్తూ నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కూడా వారిని మాత్రం నీ పట్ల జాలి ప్రేమ అని ఏ క్షణంలో ఏమాత్రం కూడా నువ్వు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి నీ గురించి నువ్వు చేసినటువంటి నువ్వు మొదలుపెట్టేటువంటి పనుల గురించి మాత్రం అస్సలు సంభాషించవద్దు. అలాంటి వారి పరిస్థితి అలాంటి వారితోనూ పరిస్థితిలోనూ నీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. అసలు నీ మదిలో వచ్చేటువంటి ఆలోచన విధానాలను సైతం నీ తల్లిదండ్రులతో మాత్రమే పంచుకో. తర్వాత అన్నిటికీ నీవే భారమని నాతో అంటూ ఉంటావు కదా మరి ఈ సాయి ఉన్నాడని తెలియదా? నాతో చెప్పు. మిగతావన్నీ కూడా జరిగినటువంటి ప్రతి కార్యము నేనే చూసుకుంటాను. జరగవలసినటువంటి ప్రతి కార్యాన్ని అలాగే నేనే నీకు రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటాన్ని మొదలుపెట్టు. అసలు అది ఎందుకు రాదు? పనిలో నేను ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నానని అవమానించిన వారికి నువ్వు అసలు ఏ విధంగా సమాధానం ఇవ్వాలనుకుంటూ ప్రతి క్షణం ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉండొద్దు. కష్టపడు. ఏమవుతుంది? అది కేవలం కొద్ది రోజులే కదా. తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు నీకు ఇచ్చే తీరుతాడు. అప్పుడు నీ విజయ తీరాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు. నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలాగా నేను ఉండాలి. నీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలని కలలు కంటున్నా చూడు. అలాంటి కలలు కూడా బూడిద పాలు తప్పకుండా నేను చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడవద్దు. ఎప్పుడు కూడా ఎవరు లేరని బాధపడవద్దు. ఒంటరినని కుమిలిపోవద్దు. ఈ సాయి నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటాడు. ఎప్పుడు కూడా నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను. ప్రతి క్షణం నీ మదిలోకి నేను గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. నీకున్నటువంటి బాధంతా కూడా ప్రస్తుతం అసలు మర్చిపో. ఒంటరి పోరాటం ఈ రోజున వదిలిపెట్టేసి ఒంటరిగా ఎలా అవుతావు? ఒంటరివని మాత్రం ఏ క్షణంలో కూడా అనుకోవద్దు. ఎందుకంటే నా వెన్నంటే నన్ను నడిపించినటువంటి శక్తి ఉంది. ఆ శక్తి సాయి. నా తల్లిదండ్రులను ఉంది, దీవెన ఉంది, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా నా వెంటే ఉన్నాయి కదా. మరి నేను ఒంటరిని ఎలా అవుతాను అని ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచనలు చేస్తూ ఉండు. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకో. క్షణక్షణం ధైర్యాన్ని నీలో నింపుకుంటూ ఉండు. తద్వారా తప్పకుండా విజయం నీదవుతుంది. నీకు వచ్చిన కష్టం ఏదైనా కానీ బాబా అంటూ నన్ను వేదనతో పిలిచావు. బాబా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా వెంటనే నీకు పలికాను. ఎందుకంటే నా భక్తులు ఆపదలో ఉన్న బాధలో ఉన్న వారు ఏదైనా కానీ తప్పకుండా వారి సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి నేను ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటాను అనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దండి. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నా కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకున్నటువంటి భగవంతుని కాదు, వెంటనే వారిని కాపాడే కర్తవ్యాన్ని నాకు భగవంతుడు అనిపించాడు. కాబట్టి మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా వెంటనే నేను మీ వద్దకు వచ్చి పరుగున వస్తూ ఉంటాను. నీవు మొదలు పెట్టాలనుకున్నటువంటి పనిలో నీకు గొప్ప విజయాన్ని తప్పకుండా ఇస్తాను, గొప్ప లాభాన్ని చేరుస్తాను. తప్పకుండా మీకు విజయాన్ని పొందే మార్గాన్ని నేను మీకు దగ్గరుండి మీ ముందుకు నడిపిస్తుంటాను. మీరు బాధపడకండి. నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పనిలో తప్పకుండా విజయం ఉంది. నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను. ముందు రాబోయే రోజులలో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. తప్పకుండా నన్ను తాకి నీకు ఒక మంచి శుభవార్తను విని చెప్తానని చెప్తున్నాను కదా. ద్వారా నువ్వు చేపట్టిన ప్రతి పనిలోనూ ప్రస్తుతం ఎన్నో మంచి మాటలు చెప్పాను. అలాగే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పాను. దానికి నువ్వు ఏ విధంగా
అనే విషయం గురించి కూడా చెప్పాను, ఉండాలనేది కూడా. మరి ఇప్పటికైనా అర్థం చేసుకొని మనసును కష్టపెట్టుకోకుండా, ఆలోచనలు చిత్రపదకు గురవ్వకుండా అన్నీ కూడా నాకు భగవంతుడున్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన నమ్మిన నేను ఎప్పుడు కూడా మోసపోను అనేటువంటి నమ్మకాన్ని ఉంచుకో. తప్పకుండా నీకు నువ్వు నమ్మినటువంటి నీ భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం జరగనివ్వడు. నా మాటగా చెప్తున్నాను కదా, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. కష్టాలు సంతోషాలు రెండింటినీ సమానంగా స్వీకరించినప్పుడు తప్పకుండా నీ జీవితం అనేది అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పినటువంటి పనిపై దృష్టిని సాధించు. చిరునవ్వుతో మొదలుపెట్టు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండు. తద్వారా మంచి మంచి పనులు, అంటే నీ మనసుకు ఏదైనా సరే బాగా నచ్చుతాయో అలాంటి పనులు చేస్తూ ఉండు. భక్తి గీతాలు వింటూ ఉండు. నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలు ఉంటాయి చూడు, అవన్నీ కూడా మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు, గుర్తుకు చేసుకుంటూ ఉండు. మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో అప్పుడు నీకు తప్పకుండా విజయం అనేది తప్పకుండా అందుతుంది. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుకుంటూ జీవితాన్ని ఎప్పుడు కూడా గందరగోళం చేస్తూ ఉండవద్దు, బాధపడుతూ ఉండవద్దు. అలా ఉండడం వలన నీకు మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. బాధను పక్కన పెట్టేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసినటువంటి పని కూడా విజయవంతంగా అయి తీరుతుంది. నీ గడ్డు సమయం అనేది తెలియకుండా రోజులు గడిచిపోతాయి. అంతేకాని నీకు నువ్వు ఒంటరిగా అనుకుంటూ ఆలోచించుకుంటూ నన్ను ఎప్పుడు కూడా నిందిస్తూ ఉండవద్దు. నన్ను నిందించటం వలన నీకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? మనం చేసిన పాపకర్మలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. మీకు తప్పకుండా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నా కోసం ఎవరు కూడా సమయాన్ని కేటాయించేవారు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు లేరు అనుకుంటూ ఉండడం మాత్రం నీ పొరపాటు అవుతుంది. ఉన్నటువంటి సమయాన్ని కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే తప్పకుండా అంతే మంచి జరుగుతుంది. సమయం పోతే తిరిగి రాదు. ఆ సమయాన్ని ఉన్నప్పుడే మనం సద్వినియోగపరచుకోవాలి. సమయానికి తగినటువంటి ఏదైనా కానీ మనం సమయం ఉన్నప్పుడే వాటిని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని తప్పకుండా నువ్వు చూస్తావని మరలా గుర్తు చేస్తున్నాను. ఇక నుండైనా నీ మనసులో ఉన్నటువంటి గందరగోళాలను, ఆలోచనలను, అలాగే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చేయలేను అన్నటువంటి భావాలను, వీటన్నిటిని కూడా నువ్వు ముందు బయటకు పంపేసి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. రాబోతున్నటువంటి విజయం నీకు ఎలా ఉండబోతుందో, నీకు నీ కుటుంబానికి ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుందో తప్పకుండా నీవు తెలుసుకుంటావు, సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కూడా నన్ను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగనివ్వనని మరీ మాటిచ్చి చెబుతున్నాను. నేను చేసేటువంటి చమత్కారాలను చూసిన తర్వాత ఆనందంతో నువ్వు సంతోషంగా రేపు సాయంత్రానికి నా ఆలయ దర్శనానికి తప్పకుండా వస్తావు. ఎందుకంటే నేను చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా నువ్వు ఎన్నో రోజులుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో అడుగుతున్నటువంటి ఆ కోరికలు తప్పకుండా నేను తీరుస్తానని నేను మరీ మాటిస్తున్నాను. నువ్వు సంతోషంగా వచ్చి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు. నా కళ్ళలోకి చూసి నువ్వు ఆనంద బాష్పాలను చిందిస్తావు. తప్పకుండా నీకు వచ్చినటువంటి ఇప్పటి నుంచి వచ్చే నీ కళ్ళలో నుంచి వచ్చే కన్నీళ్ళు కష్టంతో కాదు, ఆనంద బాష్పాలుగా నీకు తప్పకుండా చిరునవ్వుతో వచ్చేటువంటి కన్నీళ్ళని నేను మరీ చెప్తున్నాను. సంతోషంగా ఉండు, జీవితాన్ని సంతోషంగా గడుపు. ఉన్నది ఒకటే జీవితం అని గుర్తు చేసుకొని అందులో సంతృప్తిని వెతుక్కో. ఎప్పుడు కూడా నీవు ఆనందంతో నువ్వు చేసేటువంటి పనిలో కూడా గొప్ప మార్పును తప్పకుండా నువ్వు చూస్తావు. కష్టం అనేది భగవంతుడు ఎవరికైనా సరే సహజంగానే అలాగే సమానంగా ఇస్తాడు. ఆ కష్టం మనం ఎదుర్కొన్నప్పుడు మనకి చాలా చిన్నదిగా అనిపించాలి. లేదంటే భగవంతుడు పెద్ద కష్టాన్ని మన దగ్గరకు వచ్చేలోపు చిన్న కష్టంగా చేసి పంపిస్తాడు. ఎప్పుడు కూడా ఆ కష్టం భగవంతుడు ఇచ్చాడని మాత్రం నువ్వు అనుకోవద్దు. అది భగవంతుడు ఇచ్చినది కాదు. ఆ కష్టం వెనక సంతోషం కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకో. అలాగే బాధపడవద్దు అనేటువంటి ధైర్యాన్ని ఎప్పుడు కూడా నేను కల్పిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని మరీ గుర్తు చేస్తుంటున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా ఒంటరివని మాత్రం కుమిలిపోవద్దు.
ఎవరిని అతిగా కూడా నమ్మవద్దు. నీకు ఈ మధ్య మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నీలో గూడు కట్టుకున్నటువంటి నిండిపోయినటువంటి ఆ బాధంతా కూడా తొలగించాలని ఈ సాయి నీకు తప్పకుండా శుభవార్తను వినిపిస్తున్నాడు. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను. ఆ శుభవార్త, ఆ సంతోషమైన శుభవార్తను విన్న తర్వాత నువ్వు చాలా సంతోషిస్తావు. నాకు జరిగేటువంటి నేను కావాలనుకున్నటువంటి ఆ కోరిక నాకు తప్పకుండా బాబా నెరవేర్చారు అన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని తప్పకుండా నాపై చూపిస్తావు. ఎక్కువగా ఆందోళన కూడా కనిపించేలాగా చేసుకోవద్దు. అతిగా ఆలోచిస్తూ ఉండవద్దు. అలాగే ఈ మనసులో నీకు నువ్వుగా ఎన్నెన్నో ఆలోచించుకుంటూ జరగబోయే దాని గురించి ముందుగానే ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు? నీ మనసుకు నువ్వే అలజడి రేపిన దానివి అవుతావు. అసలు ప్రతిరోజు కూడా నువ్వు అలా ఆలోచించడానికి గల కారణం ఏంటి? ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆందోళన చెందడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? అసలు బాధపడుతూ ఉన్నప్పుడు నీకు వచ్చిన సంతోషాన్ని నువ్వు ఎలా సంతోషంగా స్వీకరించగలవు? అది నా దగ్గరికి వచ్చిన సంతోషం అని నువ్వు ఎలా తెలుసుకోగలవు? ఇలా ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఉంటే నీకు వచ్చిన ఆనందాన్ని కూడా నువ్వు సంతృప్తిగా గడపలేవని నీకు మరీ చెప్తున్నాను. ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కో. లేని దానికోసం పరుగులు పెట్టవద్దు. నేను ఇలా ఆందోళన పడుతున్నాను? ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను? దేనికోసం నేను ఇంతలా బాధపడుతున్నాను? దేనికోసం నేను ఈ విధంగా ఆలోచిస్తున్నానని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఏదైనా కానీ జరగక మానదు కదా. ఈ విషయము నిజం అయినప్పటికీ కూడా ఎప్పుడు జరగబోయే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఎందుకు ఆలోచించాలి అన్నటువంటి విషయాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ మనసంతా కూడా పాడు ఆలోచనతో నింపేసుకుంటున్నావు. నేను చెప్పే మాటను పూర్తిగా అర్థం చేసుకుంటున్నావని అనుకుంటున్నాను. ఇదేమి నేను ఎవరికో చెప్పడం లేదు, కేవలం నీకే చెప్తున్నాను. ఎందుకంటే మధ్య నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏవేవో ఆలోచనలు, అలాగే ఏవేవో ఆందోళనలను నీలో నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఎప్పటికీ కూడా బాధపడవద్దు. సంతోషంగా ఉండు. సంతోషంగా జీవితాన్ని గడుపు. ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది వస్తూ ఉంటుంది. ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించక తప్పదు. కానీ కష్టం వెనుక వచ్చే సంతోషం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది చిరకాలం చాలా స్థిరస్థాయిగా మన దగ్గరే ఉండిపోతుంది. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఏదో జరిగిన దాని గురించి ఈరోజు నువ్వు ఆందోళన చెందుతూ ఆలోచిస్తూ ఉండడం వలన ఎలాంటి ప్రయోజనం అయితే ఉంటుందో చెప్పండి? ఏదైనా పని జరుగుతుందా లేదా ఖచ్చితంగా అని ఆలోచించడం కన్నా జరిగేది జరగక మానదు. మనం ఆపినా కూడా ఆగదు. ఏది కూడా జరిగినా మన మంచి కొరకే అనుకోవాలి. జరగకూడదు అనే విషయాన్ని మనం ఆపలేం కదా అనేటువంటి మాటలను మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. తప్పకుండా మీకు ఏది జరిగినా కూడా మన మంచికి అనుకోండి. ఈరోజు కష్టం వచ్చి నిన్ను బాధ పెట్టింది అంటే రేపు సంతోషం తప్పకుండా వస్తుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. ఏదైనా లాభం కానీ వస్తుందంటే చెప్పు. తప్పకుండా నిన్ను ఏమీ అనను. ఇంకాస్త ఆలోచించు, ఇంకాస్త బాధపడవని నేను నీతో చెప్తాను. నేను ప్రోత్సహిస్తాను. ఏదైనా కానీ జరగబోయే దాని గురించి అతిగా ఆలోచించకూడదు. ప్రస్తుతం ఏం జరుగుతున్నా ఈరోజు మనం ఎలా ఉన్నామా, భగవంతుడు ఈరోజు మనకి ఏ విధమైనటువంటి రోజునిచ్చాడు, ఏ విధమైనటువంటి పనిని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని, అవకాశాన్ని కల్పించాడు. దీని గురించి మాత్రమే ఆలోచించాలి. ఈరోజు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటా, ఆ కర్తవ్యం ఏమిటా అని దిశగా మనం అడుగులు వేయాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చుంటే ఇక మనం ఏది కూడా సాధించలేము. నిన్ను సంతోషంగా, నీ కుటుంబాన్ని అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచినటువంటి భగవంతుడు నీ బిడ్డల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? ఇప్పుడు సంతోషంగా నీ బిడ్డలు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఎందుకు వారి భవిష్యత్తు గురించి అదే పనిగా తలుచుకుంటూ ఎప్పుడో జరిగేదాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉండవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు. ఎప్పుడు కూడా జరగక మానవు. అలాగే నీవు మాత్రం ఎప్పుడు కూడా ఆలోచనలు చేస్తూ జీవితాన్ని ఎప్పుడు కూడా కష్టపెట్టవద్దు. జరిగేది జరగక మానదు. తప్పకుండా మనకి ఏదైనా కానీ మంచి జరుగుతుంది ఇప్పటి నుంచి.
నేను నమ్మినటువంటి ఆ భగవంతుడు చల్లగా చూస్తాడనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు. జీవితంలో సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరం. శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాబట్టి మనకు వచ్చిన సంతోషాన్ని ఎలాగా స్వీకరించగలవు అని చెప్పేసి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు చెప్పారు కండి. ఇవాళ అమావాస్య సోమవారము శివయ్యను తాకిన వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో లాస్ట్ సోమవారం కాబట్టి, లాస్ట్ అమావాస్య కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అనుకుంటున్నాను. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపికతో సహనంతో గనక ఉన్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.